ఈరోజు నేను చేసిన వంట గోరుచిక్కుడుకాయ బెల్లం పెట్టి కూరండి. బెల్లం అంటే బోల్డ్ కాదు, ఒక అర స్పూను బెల్లం పొడి వేస్తే సరిపోతుంది. గోరుచిక్కుడుకాయ సన్నగా కట్ చేసుకుని ఉడకబెట్టేసుకోవడం, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి పోపు, కొంచెం ఈ పోపు వేగాక ఈ గోరుచిక్కుడుకాయ వేసి చింతపండు గుజ్జు, కొంచెం తగినంత ఉప్పు, కొంచెం బెల్లం వాళ్ళ తీపికి తగ్గట్టు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ చిక్కుడు జాతులు ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా మంచిదండి. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, మెనోపాజ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి చిక్కుడు, బీన్సు, గోరు చిక్కుడు, మామూలు చిక్కుళ్ళు ఇవన్నీ చాలా మంచిది, తరచూ వాడుతూ ఉండాలి. నెక్స్ట్ కొబ్బరికాయ పెరుగు పచ్చడి అండి. ఈ ఎండాకాలం నేను ఎక్కువ పెరుగు పచ్చళ్ళు అవి చేస్తూ ఉంటాను కదా. కమ్మటి పెరుగులో ఈ కొబ్బరి మిక్సీ చేసుకుని పైన పోపు పెట్టేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. కొబ్బరి పెరుగు పచ్చడి, గోరుచిక్కుడుకాయ బెల్లం పెట్టి కూర. ఉంటాను.